బీఈడీ కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2 లక్షల రూపాయల ఎస్డీఎఫ్ నిధుల ద్వారా విద్యార్థులకు నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన కళాశాలను, పాఠశాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద విద్యార్థులు చదువుకుంటారని, వారికి వీలైనంత వరకు సౌకర్యాలు కల్పించాలని, అది మనందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ కళాశాల అతి పురాతనమైనదని, అందుకే త్వరలో కళాశాలకు పూర్తి స్థాయిలో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు అందించామని కళాశాల సిబ్బందికి సూచించారు. మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఒక్క వ్యక్తితో అది సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన ఆదేశించారు. స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిండ్రు, టాయిలెట్స్ లేవు అని. ఇమ్మీడియట్గా టాయిలెట్స్ కట్టించాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే మా కాంగ్రెస్ నాయకులు ఇమ్మీడియట్గా టాయిలెట్స్ కట్టించిండ్రు. సరే, దానికి కంప్లీట్ అయిన తర్వాత నా ఎస్డిఎఫ్ ద్వారా వాళ్ళకు మంజూరు చేస్తాను. ఇప్పుడు వాళ్ళు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళకు శుభ్రమైన టాయిలెట్స్ వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చడం, అలాగే లైబ్రరీ కోసం కూడా వాళ్ళు అడిగినారు. సో అది కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాం. ఈ బీఈడీ కాలేజ్ను కంప్లీట్గా దీన్ని రెనోవేట్ చేయాలి లేదా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. బీఈడీ కాలేజ్ ప్లస్ ఇక్కడ స్కిల్లింగ్ సంబంధించిన కోర్సెస్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది. దీని భవిష్యత్తులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. నేను ఒకటే మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు చెప్తా ఉన్నాం, మన కాలేజీలను, మన స్కూల్స్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఒక్కోసారి ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అటువంటి సందర్భంలో మనకు మనమే తలా ఒక చేసి మన విద్యాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదివే వాళ్ళందరూ అత్యధికం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదవారు ఉంటారు. కాబట్టి వాళ్ళకు వేరే సోర్సెస్ ఉండవు చదువుకోవడానికి. ప్రభుత్వ కళాశాలకు, పాఠశాలకే వస్తూ ఉంటారు. వాళ్లకు వీలైనంత ఎక్కువ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వాల మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉంది, సొసైటీ మీద ఉంది. అందుకే విద్యానిధిని మేము ప్రారంభం చేసుకున్నాం. చాలా చక్కటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఆ విద్యానిధిలో బాధ్యత కలిగిన, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తలా ఒక చెయ్యి వేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మహబూబ్నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలంటే అది ఒక్కరి వల్ల కాదు. మొత్తం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన వ్యక్తి అందులో భాగస్వామ్యం అయితే తప్ప ఆ కళ సాకారం కాదు. అందుకే మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎన్నో సదుపాయాలు మన పిల్లలకు మనం కల్పించుకోవాల్సింది. వాటన్నిటికీ కూడా ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యేది. ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్స్ కోసం ప్రభుత్వం మీద డిపెండ్ కావచ్చు, వస్తాయి. కానీ చిన్న చిన్న అంశాలకు ప్రభుత్వం కోసం ఎదురు చూడొద్దు. మన వంతుగా మనం సహాయం చేసుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నా, మహబూబ్నగర్ విద్యానిధికి మీకు తోచినంత మీ కంట్రిబ్యూషన్ ఉడతా భక్తిగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతూ, నేనైతే ప్రతి నెల నా జీతం మొత్తం కూడా 1,00,000 రూపాయలు విద్యానిధికి ఇస్తూ ఉన్నాను. పోయిన నెల ఇచ్చిన, ఈ నెల కూడా మళ్ళీ 1-2 రోజులలో పోయి కలెక్టర్ గారికి చెక్ ఇస్తా. మహబూబ్నగర్ విద్యానిధి పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల పర్యవేక్షణలో జరిగే నిధి. దీంట్లో ₹1 కూడా మిస్యూజ్ కావడానికి అవకాశమే లేదు. కాబట్టి పారదర్శకంగా ఇది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీని మీద ఆలోచన చేయండి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహబూబ్నగర్ విద్యానిధికి కంట్రిబ్యూట్ చేయమని చెప్పి మళ్ళొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నా.